హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో సున్నుండలు చేస్తున్నాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్నే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే పిండి అంతా ఉండలు కట్టుతుందండి. టేస్ట్ కూడా అంతగా బాగోదు. అందుకని నేను వీటిల్లోకి 1 కప్ మినపప్పు తీసుకొని ఫస్ట్ అవి ఫ్రై చేసుకొని వాటిల్లో తర్వాత 1 కప్ పంకిన్ సీడ్స్, అలాగే కొన్ని బాదం పప్పు, ఇంకా 2 కప్స్ వాల్నట్స్ని తీసుకొని ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఆరిన తర్వాత బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కప్తో నేను 1.5 కప్ తురిమిన బెల్లం తీసుకొని ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని కూడా ఈ బెల్లంలో మిక్స్ చేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాను. నాకు 3 కప్స్ పిండికి 1.5 కప్ బెల్లం యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటూ మన సున్నుండలు కట్టుకోవటమే. అంతే, మన డ్రై ఫ్రూట్స్ సున్నుండ రెడీ అయిపోయినట్టే. డైలీ డ్రై ఫ్రూట్స్ అంటే తింటాం కానీ వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటి డైలీ నానబెట్టుకొని తినాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అదే ఇలా సున్నుండలు చేసుకుంటే చాలా ఇష్టంగా తినొచ్చు.